సో గైస్, నా చాలా రోజులకైతే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మోటో బ్లాగ్ చేయడం అనమాట. సో ఇప్పుడు వచ్చి కొత్తగా ఇల్లు మారని చెప్పా కదా ఇంట్రోలో. ఇది వచ్చేసి తుంపర్తి కాలనీలో అనమాట నేను మారిండేది. ఇంతకుముందు ఇక్కడ కొంచెం ఎర్రగుంటలో ఉండింటి. ఇది వచ్చేసి తుంపర్తి కాలనీ. ఇది మూటమల్ల వంక అంటారు. ఇక్కడ చాలా డేంజర్ అనమాట వర్షాలు వస్తే. రోడ్డు పైన నా బండికి ఇప్పుడు మన ఏదైనా బండికి సైలెన్స్ రైట్ ఇంచుమించు చెప్పాలంటే సైలెన్స్ రైట్ పైన నీళ్ళు పడతాయి అనమాట. అంటే హెవీ ఫ్లడ్ వస్తే మాత్రం సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే ఫ్లడ్ వచ్చిందంటే మరి ఏమో బాగా ఎవరు పడిపోయినారు అనుకుంటే అయ్యా అమ్మ అట్లా పడుకున్నారు అట్లాడు ఏదైనా పెట్టేది కూడా ఏం లేదు. ఆయిల్ కడతాను చెక్ చేస్తున్నారు. నేను కింద పడినారేమో అనుకున్నా. చాలా తలకాయ నొప్పి కాసి వెళ్తూ పొద్దుగానే మోయా మూమెంట్ అయిపోయింది. సో ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించేసాను అనమాట. నాకు తెలిసి ఇప్పుడు మనం రైడ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి నాకు తెలిసి మోర్ దెన్ ఎనఫ్ 310 కొట్టించాను అనమాట. ఆల్రెడీ రిజర్వ్లో ఉంది. రిజర్వ్ కంటే తక్కువే ఉంది. రిజర్వ్ కంటే ఎక్కువే ఉందన్నమాట. సో నో ఇష్యూ. ఇది బాక్స్ క్రికెట్ కొత్తగా పెట్టారు. 600 ఎంత ఉంటున్నారు కదా. ఇది సరే ప్లాన్ చేయాలి. మొత్తం అంతా వాళ్ళే ఇస్తారా లేకపోతే కనుక ఎట్లా అనేసి. నాకు ఆడాలైతే ఉంది కానీ టైమింగ్ కుదరట్లేదు. ఐ విల్ ట్రై. కొంచెం టైం చూసుకొని ఆడేకి ప్లాన్ చేస్తాను. అదొక వీడియో పెట్టే కంటెంట్ కోసం వస్తుంది, ప్లస్ ఒక ఎంజాయ్మెంట్ కదా. మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే అందరూ వస్తే కనుక సెట్ అవుతుంది అనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడు మనం వచ్చేసి డైరెక్ట్ మొత్తం మీటప్ పాయింట్ వచ్చేసి కియా దగ్గర అనమాట. ఆల్రెడీ 7:35 అయింది. నేను బ్లాక్ చేస్తుంటే స్లోగా అవుతుంది. ఆల్రెడీ 72లో కొడుతున్నాను కాబట్టి. సో ఇన్ 10 minutesలో మనం వచ్చేసామన్నమాట హైవేకి. ఇక్కడ నుంచి నాకు ఒక 10 minutes పడుతుంది. ఇది మళ్ళా తలకాయ తింటుంది నన్ను ఇది. సో చెప్పిన టయానికి నేనైతే రీచ్ అయిపోయాను అనమాట. 8 o'clock ఎగ్జాక్ట్గా వెళ్ళి బ్రోకి మెసేజ్ పెట్టాలి ఎక్కడున్నారు ఏం కథ అనేసి. ఎందుకంటే మీటప్ పాయింట్ ఎక్కడని తెలియదు. అక్కడ ముందర ఉన్నారు. సో ఈ బ్రో ఇక్కడే ఉన్నాడు, వచ్చినాడు కానీ మనం వెంటనే కాదనమాట. సో చూద్దాం. ఇదే మీటింగ్ పాయింట్, ద మెయిన్ కియా. అదొక్కటే చిన్నబడి అనమాట ఇక్కడ. సో గైస్ అఫీషియల్లీ రేట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అక్కడ ఉన్నది ఫోటో తీసింది హరీష్ బ్రో. ముందర ఉన్న పేరు నాకు తెలియదు అనమాట. అది వచ్చేసి ట్రయాంప్ 400 రైలీ ప్రో క్లాసిక్ 125 రైడర్. అది వచ్చేసి సుజుకి ఎక్స్ట్రోమ్. ఇంకేమున్నాయి బండ్లు చాలా ఉన్నాయి అనమాట. ఫోటో షూట్ కష్టాలు బ్రో మనకి అన్నీ. సినిమా కష్టాలు బ్రో, సినిమా కష్టాలు. ఇప్పుడు హైట్ సరిపోతే ఇంకో హైట్ పెడదామా? హైట్ ఇంకొంచెం పెడుతున్నా పైకి ఏమన్నా. సో ఇప్పుడు వచ్చేసి మొత్తం అంతా సింగిల్ లైన్ అనమాట మనకు. ఆఫ్టర్ దట్ మీటింగ్ వరకు అదే. అది బండి కొంచెం స్లోగా ఉంటుంది కానీ ఏం చేయాలి తప్పదు. ఇది పైకి కనపడట్టు నాకు ఇది ఆడ ఊసిపోతుందని భయం అవుతుంది అంతా. ఇప్పుడు మనకు చెప్పడం వచ్చేసి సింగిల్ లైన్ అనమాట. సో వైశాలి ఫ్యామిలీ రెస్టారెంట్ కోసం ఇక్కడైతే టిఫిన్ అయిపోయింది. అందరం టిఫిన్ చేసాము. ఏమండి 2 HD అడ్వెంచర్లు, KTM R15, 2 క్లాసిక్, 2 RR 310, డామినోస్ 2, GS3 250, 3 HD అడ్వెంచర్స్. ఇప్పుడు 250నా కాదు CC 250cc GS 250నా 330నా? ఓకే. ఇంకొకటి GS 310. GS 310 మర్చిపోయానా? తగలబెట్టాం సార్ నిరంజన్ గారు. మన FZ బండి ఒకటి అడిగి పోయింది బ్రో. ఆడుంది FZ బండి లేట్గా ఉంది.
కూడా ఏందిరా అయ్యా ఇది. సో ఇప్పుడు ఆ కొండ దగ్గరికి వెళ్తాం మనము. దుకాటి నాకు అన్ని పెద్ద పెద్ద ఉన్నాడు అయ్యాడా. ఇక్కడైతే మొత్తం కొండపైకి వచ్చి మొత్తం తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ అన్ని ఫోటో షూట్స్ మొత్తం వీడియో షూట్స్ అన్నీ అయిపోయాయి అనమాట. రకరకాల వీడియో షూట్లు ఫోటో షూట్కి అయితే మంచి లొకేషన్ ఇది. సో ఇవన్నీ మీరు చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, లింక్ ఇక్కడ వదిలేస్తాను, చూసుకోవచ్చు మీరు. సో బేసికలీ ఇదే అనమాట అనంతపురం బైకర్స్ క్లబ్. ఇప్పుడు వచ్చేసి కొలిగంలోకి వెళ్తున్నాము. మన ఆర్మీ జవాన్ మురళీ నాయక్ గారు చనిపోయారు కదా, వాళ్ళ ఊరు అనమాట అది. ఊరి పేరు సరిగ్గా ఐడియా లేదు. ఆ ఊరికి వెళ్ళి అక్కడ కొంచెం 2 minutes సంతాపం ప్రకటించి నేషనల్ యాంథమ్ పాడి అడిగి క్లోజ్ చేస్తాం అనమాట ఈ రైడింగ్, గ్రూప్ రైడ్. సో ఇదనమాట ద బేసిక్గా గ్రూప్. సో ఫస్ట్ గ్రూప్ రైడ్ అనమాట. సో నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఆ బ్రోని అడగాలి ఇన్స్టాగ్రామ్ పేజ్ అదనేసి, ఫోటోలు పంపించుకోవాలా. Insta360 నా దగ్గర ఉంది, వెనకాల GS 310లో ఉంది, GS 360 ఆడుంది బైక్. ఆ బ్రోని అడుగుతాము. నెట్ లేదు ఇక్కడ. ఓకే సార్కి పంపిస్తాను, వాట్సాప్ తీసుకున్నాను. ఓకే నో ఇష్యూ. థ్యాంక్స్ బ్రో. నైస్ మీటింగ్ యు గైస్. ఓకే. ఫోటోస్ అడిగేకి ఫ్రెండ్ అయితే డౌన్ రీచ్ అయిపోయా అనమాట. ఇక్కడ నుంచి ఎర్రగొట్టుకి వెళ్తాము, చూడాలి. ఇప్పుడు మనకి లీటర్ చేంజ్ అయ్యాడు. సో లీటర్ వచ్చేసి బ్రో. మనం ఇక్కడ ఆగుదాం, ఫోన్ కాల్ చేసుకొని
స్టార్ట్ అయిపోదాం మనం. సో అప్పుడెప్పుడో ప్రయత్నిస్తే ఇప్పుడెప్పుడో వచ్చినట్టు ఎంతసేపు లాంగ్ స్ట్రెచ్, సింపుల్గా చెప్పాలి లాంగ్ స్ట్రెచ్ అనమాట. ఎప్పుడు ప్రతి ఒక్కసారి నేను చూపించే రూటే కాబట్టి రికార్డ్ చేయలేదు. పెట్రోల్ నాకైతే అవసరం లేదనిపిస్తుంది. అవసరం లేదు నాకైతే పెట్రోల్ బ్రాండ్. ఇది ఊరు చెప్పారు కానీ ఊరి పేరు మర్చిపోయాను కదా నేను. ఒకవేళ నాకు గుర్తొస్తే కనుక, అంటే ఎడిటింగ్ టైంలో గుర్తొస్తే ఇక్కడ వేసేస్తాను, మీరు గుర్తు చేయండి, చూసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసినంత వరకు చాలా మందికి పేరు నోటెడ్ అయిపోయి ఉంటుంది రీసెంట్ టైమ్స్లో. నాకంత నోటెడ్ కాలేదు పేరు. అందుకని చెప్పి నాకు పేరు అనేది గుర్తులేదనమాట. సో మురళీ నాయక్ గారి సమాధి కూడా అక్కడ దగ్గరలోనే ఉందని చెప్పి అన్నారు. బేసిక్గా అక్కడికే వెళ్తాం, ఎందుకంటే ఒక స్తూపం టైప్లో సపరేట్గా పెద్దగా కట్టారంట. ఇంకా నార్మల్గా ఎలా చెప్పాలి, కంపారిజన్ లైక్ ఒక కంపారిజన్ మాత్రమే చెప్తున్నా. నాకు చెప్పడం, హరీష్ బ్రో మన గ్రూప్ అంతా చెప్పడం వచ్చేసి లైక్ ఒక సపరేట్ ఒక దాన్ని ఏమంటారు ల్యాండ్ మార్క్ టైప్లో కట్టారు పెద్దగా అని చెప్పి అన్నారు. అది నాకు వాళ్ళు బూడ్చారా కాల్చారా అనేది నాకు అది ఐడియా లేదు, ఎందుకంటే నేను తెలుసుకోలేదు వాటి గురించి. కలితాండ ఊరి పేరు. మురళీ నాయక్ గారి సమాధి. ఇక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ని కలిసాము, ఫొటోస్ అన్ని దిగేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇన్వైట్ చేశారు, వెళ్దాం రండి అనేసి. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నేను ఇంకో ఇద్దరు ముగ్గురు బ్రోస్ ఉన్నాను, మొత్తం అంతా కలిసి వయా పుట్టపర్తి సైడ్ నుంచి మేము గోరంట టు పుట్టపర్తి రూట్లో ధర్మవరం వెళ్ళిపోతాం అనమాట. సో వీడియో గైస్ రైడింగ్ డ్రామినర్ 400 ఫస్ట్ టైం అనమాట. బండి అయితే కొంచెం కన్వీనియంట్గానే అనిపిస్తుంది నాకు, బట్ చూడాలి. ఒకవేళ నాకు కన్వీనియంట్గానే ఉంది బండి అయితే, కానీ లాంగ్ స్ట్రెచ్కి ఎలా ఉపయోగపడుతుందో చూడాలన్నమాట కొంచెము. బరువు ఉంది భయ్యా, ఇది కార్నరింగ్ ఎట్ట చేస్తున్నాడు తెలుదు కానీ బ్రో. స్టడీగా ఉంది బండి అయితే, స్టడీగా ఉంది కానీ ఊగదు, అస్సలు ఊగదు ఇది. అయ్యా ఎట్లుందో మీరు చెప్పండి కొంచెం. నాకైతే బండి బాగుంది కానీ కార్నరింగ్ చాలా ఇబ్బందిగా ఉంది, బికాజ్ ఆఫ్ ఫస్ట్ డ్రైవ్. ఏంది ఇది, బండి ఒక సైడ్కి లాగుతుంది. ఏం కాదు, బండి ఒక సైడ్ లాగుతుంది బ్రేక్ వేస్తా అంటే. కష్టమైంది నాకైతే కనుక. బండి ఎందుకు